సహజ సిద్ధంగా లభించే నీర ఎన్నో ఔషధ గుణాలు కలిగిందిగా, ఎన్నో జబ్బులకు మందుగా పనిచేస్తుందని, అలాంటి నీరాను హైదరాబాద్ నగర ప్రజలకు అందించడానికి గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టి నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ని ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి నీరా కేఫ్ను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గౌడ్ కులస్తుల అనేక సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని తెలిపారు. నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి నీరా కేఫ్ పైన దాడి చేసి అద్దాలు వల్లగొట్టి ప్రతిమలు తీసేసి నీరా కేఫ్ పైన వేరే లేక్యూ హాల్ అని చెప్పి అతికిచ్చి మరి ఆత్మగౌరవం గౌడ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవమానపరిచినటువంటి అధికారులను వెంటనే యాక్షన్ తీసుకోవాలి. కాంట్రాక్టర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు. నీరా ఉత్పత్తి చేసి ప్రజలకు తాగిపించింది గౌడ్లు తాగరు. నీరా ఒక దివ్య ఔషధంగా అనేక రకాల జబ్బులకు తక్కువ అవుతుందని చెప్పి ఎన్ఐఏను, ఐఐసిటి అనేక పరిశోధన సంస్థలు చెప్పినవి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆనాడు ఆరోగ్యమైన డ్రింక్ పసిపిల్లలకు అమ్మ తల్లి పోసినా కూడా వాళ్ళకు తాపేది, బాలింతలకు తాపేది. అలాంటి నీరాను, ఔషధ గుణాల నీరాను తయారు చేయడానికి వేలాది మంది లక్షల మంది ప్రాణాలు పోయింది. ఒక నీరాను రెడ్డి తాగుతాడు, యాదవ్ తాగుతాడు, ముద్రాజు తాగుతాడు, అన్ని కులస్తులు తాగుతాడు. గౌళ్ళు తక్కువ తాగేది. ప్రజల ప్రాణాలు ఆనాడు కాపాడినటువంటి వృత్తిని మళ్ళా పునరుద్ధరణ చేసి జాతికి అంకితం చేసి ఈరోజు మంచి కేఫ్ పెడితే కేఫ్ని గౌడ్లను అవమానపరిచే రీతిలో ఇలా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది. మేము సమయం ఇచ్చినాం. గౌడ సోదరులందరూ కూడా ధర్నాలు చేద్దాం, గొడవ చేద్దామంటే కొద్ది సమయం ఇద్దామని మేము ఆగినాం. కానీ ఇలా మేము ఆగినందుకు మా గుండెల మీద తన్ని మమ్మల్ని అవమానపరిచే రీతిలో ఇలా నీరా కేఫ్ ని విధ్వంసం చేసి టెండర్ పిలిచి వేరే వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్న పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులతో నిర్మించి దీంట్లో ఎవరికీ అధికారం లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇలా వాళ్ళు మళ్ళీ అదే పని చేసిండ్రు. అందుకే ఈరోజు ఈ నెల 17 తారీఖు నాడు మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం. వేలాది మంది స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ లోపల మేము ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియాను 10 లక్షలు ఇచ్చి బకాయిలతో పాటుగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాను. వెంటనే ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు మీరు ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్వే పాపన్న జిల్లా జనగామకు ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. 20% వైన్ షాప్ లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇమ్మీడియట్ గా జియో ఇష్యూ చేయాలని అడుగుతా ఉన్నాం. సర్వే పాపన్న స్టాచ్యూ గత ప్రభుత్వంలో జియో ఇచ్చడం, నిధులు కేటాయించడం, బండి పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇవే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తున్నటువంటి దాన్ని అరికట్టాలని చెప్పి 500 కోట్ల విలువైన భూమి కోకపేటలో ఇచ్చినటువంటి భూమిలో వెంటనే గౌడ భవనాన్ని నిర్మాణం చేయాలని చెప్పని ఈ నీరా కేంద్రాలు నందనంలో కూడా మేము కంప్లీట్ చేస్తాం. బిల్డింగ్ గతంలో 1 year అయింది. అవన్నీ బెల్లము రకరకాల ఉత్పత్తులు తయారయ్యాయి. దాన్ని వెంటనే సందర్శించి తయారు చేసినటువంటి కట్టినటువంటి బిల్డింగ్ ఓపెన్ చేయాలి. సర్వేలో కానీ అదే విధంగా చారుకొండల 5 ప్రాంతాల్లో మేము శాంక్షన్ చేసిన బిల్డింగ్ కూడా కంప్లీట్ అయినాయి. వాటిని పరిగణలోకి తీసుకురావాలి. తెలంగాణ జాతి క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా గౌడ కుల వృత్తులకు క్షమాపణ చెప్పి వెంటనే గీతా పారిశ్రామిక సహకార సంఘానికి అప్పచెప్పి ఆ హాల్ కూడా ఉచితంగా గౌడ సంఘాలకు మరి అనుబంధ సంఘాలకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన ఉంది. ఉచితంగా ఇవ్వాలి. ప్రతి జిల్లాలో అలాంటి నీరా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు సమాధానం చెప్పాలి. లేనట్లయితే మేము 17 నాడు అతిపెద్దగా మహాధర్నా నిర్వహిస్తాం. ఆ మహాధర్నాలో మళ్ళీ మేము నెక్స్ట్ కార్యాచరణ జిల్లాల వారిగా చేయాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సభ చేయాలనేది మేము నిర్ణయిస్తాం. ఇది సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పార్టీలు ప్లస్ ఇక్కడ అన్ని అనుబంధ సంఘాలు దాదాపు 30-40 సంవత్సరాల జీవితాలనే సర్వస్వం దారబోసి కార్మికుల గురించి కొట్లాడేటువంటి అన్ని సంఘాలు, యూత్ సంఘాలు అన్ని రావడం జరిగింది. కనుక ఇది పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని మార్చి 17 నాడు జరగబోయేటువంటి మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలు ఎప్పటిలోపు నిలబెడుతుందో దాన్ని బహిరంగంగా చెప్పాలని. దీన్ని ఏ రాజకీయ కోణంలో ఎవరు చూడొద్దు. వేల మంది, లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకొని వృత్తిని కాపాడుకునే వృత్తిది. ఏ వృత్తిలో ఇంతమంది చనిపోరు, ప్రపంచంలో కూడా చనిపోతున్నారు. కనుక వెంటనే రేపు వారం రోజుల్లో మీరు ప్రతి చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు కదా, వెంటనే వాళ్ళందరికీ 10 లక్షల ఎక్స్గ్రేషియాతో వాళ్ళకి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మరి స్పందించకపోతే ఇవన్నీ అమలయ్యేంత వరకు, మేనిఫెస్టో అమలయ్యేంత వరకు మేము నిరంతరంగా దాని మీద ఉంటాం. అన్ని కులవృత్తులు, ఇదే కులవృత్తి కాదు, అన్ని కులవృత్తులను కాపాడుకుంటాం. కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఈ నీరా ఒక రెడ్డి తాగుతాడు, బ్రాహ్మణులు, కోమటలు 2 వైశ్యులు తప్ప ఒక రెడ్డి తాగుతాడు, మాదిగలు తాగుతారు, వడ్రన్న తాగుతాడు, కుమ్మరన్న కమరన్న తాగుతారు, గౌడన్న ఈడిగాని అందరు కులస్తులు తాగుతారు. కనుక అన్ని కులస్తులు ఆరోగ్యం కాపాడడానికి లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వృత్తి ఇది. మేము వృత్తి చనిపోవద్దని సేఫ్టీ మోగులు తయారు చేసినాం. ఇక్కడ ఉన్నట్టు రవి చైర్మన్ గారు ఉన్నప్పుడు మేము అందరం కలిసి సేఫ్టీ మోగులు తయారు చేసినాం. 2 సంవత్సరాలు కష్టపడి సేఫ్టీ మోగులు తయారు చేయించి ఐఐటి నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి
ఇద్దామనే లోపల ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ వల్ల మేము ఇవ్వలేకపోయినాం. ఎలక్షన్ తర్వాత మేము చేసింది ఏంటంటే మేము తయారు చేసిన మోకులు కొంతమందికి ఇచ్చి తాటమయ్య మోకులను పేరు తెచ్చుకున్నారు తప్ప మిగతా ఏ ఒక్కటి చేయలేదు.